టీ20 ప్రపంచ కప్లో ఇండియా ప్రయాణం ఇప్పుడు ఒక అత్యంత ఆసక్తికరమైన మలుపుకు చేరుకుంది. జింబాబ్వేతో జరగబోయే ఈ పోరు మనకు డూ ఆర్ డై లాంటిది. మనం సెమీస్ చేరాలంటే ఒకవైపు దక్షిణాఫ్రికా జట్టు అజేయంగా నిలవాలని కోరుకుంటూనే మరోవైపు మనం ఆడబోయే 2 మ్యాచ్ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి. వెస్టిండీస్ దక్షిణాఫ్రికా జట్ల రన్ రేట్లు ఆకాశంలో ఉండగా మన రన్ రేట్ మాత్రం నెగిటివ్లో ఉంది. ఈ క్లిష్ట సమయంలో మన మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇండియా జింబాబ్వే మ్యాచ్ గురించి మరియు టీం మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి తనదైన శైలిలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ మొదలవ్వక ముందే మనం నెట్ రన్ రేట్ గురించి అతిగా ఆలోచించకూడదని నేను భావిస్తున్నాను. మైదానంలోకి దిగినప్పుడు మన మొదటి ప్రాధాన్యత మ్యాచ్ గెలవడం మీద మాత్రమే ఉండాలి. ముందు బాగా ఆడి గెలుపును ఖాయం చేసుకున్న తర్వాతే రన్ రేట్ లెక్కల గురించి ఆలోచించడం కరెక్ట్. మనం వెస్టిండీస్ రన్ రేట్ను అందుకోవాలని చూడడం దాదాపు అసాధ్యమైన పని. అలా జరగాలి అంటే జింబాబ్వే లేదా వెస్టిండీస్పై కనీసం 100 పరుగుల తేడాతో గెలవాలి. టీ20 క్రికెట్లో అది అంత సులభం కాదు. అందుకే భారత్ జట్టు ఈ తర్వాతి 2 మ్యాచ్ల్లో ముందు గెలవడం మీదే దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అలా కాకుండా కేవలం రన్ రేట్ మీద దృష్టి పెడితే విపరీతమైన ఒత్తిడి పెరిగి మొత్తంగా మ్యాచ్ చేజారిపోయే ప్రమాదం ఉంది. మరో ముఖ్యమైన విషయం మన బ్యాటింగ్ ఆర్డర్. ప్రస్తుతం మన టాప్ ఆర్డర్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ రూపంలో 3 ఎడమ చేతివాటం బ్యాటర్లే ఉన్నారు. అభిషేక్ వరుసగా డకౌట్లు అవడం వల్ల మిగతా వాళ్లు కొంత నెమ్మదిగా ఆడాల్సి వస్తోంది. అయితే 3 ఎడమ చేతివాటం బ్యాటర్ల ఏకధాటిని తగ్గించడానికి సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో బ్యాటింగ్కు రావాలని నేను భావిస్తున్నాను. కొత్త బంతితో సూర్యను రిస్క్లో పెట్టడం మేనేజ్మెంట్కు ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో అతను 160 స్ట్రైక్ రేట్తో ఆడగలడు. కానీ టాప్ ఆర్డర్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే సూర్య నెంబర్ 3లో రావడం జట్టుకు మేలు చేస్తుంది అని పఠాన్ చెప్పుకొచ్చాడు. ఇర్ఫాన్ పఠాన్ చెప్పిన ఈ మార్పులపై ఏమనిపిస్తుంది? సూర్య నెంబర్ 3లో వస్తే బాగుంటుందా లేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.